హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీని. చాలామందికి అలా కేదార్నాథ్ వెళ్ళాలని, కానీ కేదార్నాథ్ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. చేసుకోలేని వాళ్ళు అక్కడ హరిద్వార్ వెళ్ళి ఎప్పటిలాగా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఒక విషయం, మే నెల 31వ తారీఖు వరకు అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేయడం జరిగింది. చాలామంది అక్కడ కొంతమంది ఆగిపోవడం జరిగింది, రిజిస్ట్రేషన్ తీసినప్పుడే మేము వెళ్తాము అని. అలాగే కొన్ని వెహికల్ని అయితే వెనక్కి అయితే పంపించేయడం జరిగింది. ఎవరైతే ట్రావెల్స్ ద్వారా వచ్చి ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసుకుంటారో అన్నీ వాళ్ళే చూసుకుంటారని వచ్చిన వాళ్ళు. అలాగే చాలామంది ట్రావెల్స్ వాళ్ళు చూపిస్తున్నారు, మా వాళ్ళు దర్శనం చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు అని. కానీ నిజానికైతే ఇంతమంది జనంలో ఇంత ఇలాగా కుక్కుకొని పిల్లలతో ఆడవాళ్ళతో ఎలాంటి సౌకర్యం లేకుండా ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ అయితే అక్కడ ఉన్న ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి అయితే ఒకటే చెప్పారు, రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని వెనక్కి పంపించేయడం అయితే జరుగుతుంది. మనలో చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంత జనాన్ని అక్కడ వెయిటింగ్ చేయలేక, సరైన ఫెసిలిటీ లేక, తిండి లేక పిల్లలతో వెళ్ళిన వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మీరు ఒకసారి ఇది చూడొచ్చు. ఇదైతే కనుక సోన్ప్రయాగ్ బాగ్ గేటు. ఒక్కసారి గేట్ దగ్గర చూడండి, పోలీస్ గేటు, ఎలా లేడీస్ ఇబ్బంది పడుతున్నారు, ఎంత జనం ఉన్నారో. ఇంత మనం కష్టపడి అన్నీ ఎక్కడికక్కడ లైన్లో ఉండి మనం వెళ్ళినా కూడా పైన అయితే 10 గంటలు 14 గంటలు అయితే పడుతుంది ఒక్కొక్కరు. ఇప్పుడైతే 23 నుంచి అయితే కొంచెం అంటే ఒక 10 అవర్స్ అలా పడతాయి, 8 అవర్స్. ప్రజెంట్ అయితే మాత్రం 21 తారీఖు 22 తారీఖులో అయితే కనుక 14 గంటల పైన అయితే దర్శనం టైం పడింది. ఇంతకుముందు అయితే ఒక గుడ్ న్యూస్ మీ అందరికీ, ఇంతకుముందు అయితే గర్భగుడి దర్శనం అయితే లేదు. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఒకటే నిర్ణయించింది, నార్మల్ హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే 1100 టికెట్ని 2000 చేశారు. అలాగే ఎవరైతే లైన్లో ఉండి వస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఉదయం 3 గంటల నుంచి 4 వరకునే దర్శనం ఉండేది, స్పర్శ దర్శనం. దాన్ని మధ్యాహ్నం 3 వరకు పొడిగించారు. రూమ్లు అయితే 25,000 అలాగ ఉన్నాయి. టెంట్లు తీసుకున్న వాళ్ళకైతే ఫోన్లు దొంగతనాలు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. కాబట్టి మీరు ఎంత జనంలో వెళ్ళాలా లేదా ఆగి తర్వాత వెళ్తే బెస్ట్ అన్నది ఆలోచించుకోండి. ఇంకా ఈ కేదార్నాథ్ గురించి అప్డేట్ గురించి నాకు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.